ప్రపంచంలో అత్యంత డేంజరస్ గా కనిపించే కారు ఏది అంటే చాలా మందికి గుర్తొచ్చే పేరు ల్యాంబోర్గిని. కానీ ఈ బ్రాండ్ ఒక రేస్ ట్రాక్ లో కాదు, ఒక అవమానంలో పుట్టింది. 1916 ఇటలీ. ఫెరుషియో ల్యాంబోర్గిని అనే ఓ సాధారణ మెకానిక్ జన్మించాడు. వరల్డ్ వార్ II తర్వాత ఇటలీ పూర్తిగా నాశనమైంది. అప్పుడు ఫెరుషియో చేసిన పనేంటో తెలుసా? యుద్ధంలో వాడి పాడైపోయిన వాహనాల పార్ట్స్ తో ట్రాక్టర్ తయారు చేయటం. అలా పుట్టిందే ల్యాంబోర్గిని ట్రెటోరీ. కొన్ని సంవత్సరాల్లోనే ట్రాక్టర్ కంపెనీ ఇటలీలో సూపర్ హిట్ అయింది. డబ్బు వచ్చింది, పవర్ వచ్చింది, లగ్జరీ కార్లు కూడా వచ్చాయి. అందులో ఒక కారు ఫెరారీ. కానీ ఆ ఫెరారీ కారులో క్లచ్ సమస్య ఉండేది. మళ్ళీ అదే ప్రాబ్లం. ఫెరుషియో నేరుగా ఎన్జో ఫెరారీ దగ్గరికి వెళ్ళాడు. సలహా ఇచ్చాడు, మెకానిక్ గా, ఒక కస్టమర్ గా. కానీ ఎన్జో ఫెరారీ అన్నమాట, నువ్వు ట్రాక్టర్ తయారు చేస్తావు, కారు గురించి నీకేం తెలుసు. ఆ ఒక్క మాట మనిషిని కాదు, చరిత్రను రెచ్చగొట్టింది. అదే రోజు ఫెరుషియో నిర్ణయం తీసుకున్నాడు, నేను కూడా కారు తయారు చేస్తా, అది ఫెరారీ కంటే గొప్పగా ఉంటుంది. 1963 ఆటోమొబిలీ ల్యాంబోర్గిని ప్రారంభమైంది. లక్ష్యం ఒకటే, ఫెరారీని ఓడించడం. ల్యాంబోర్గిని లోగోలో ఉన్న ఎద్దు సాధారణ డిజైన్ కాదు, ఫెరుషియో రాసి టౌరాస్. అలాగే అతనికి బుల్ ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే అవెంటడోర్, ముసియలాగో, గ్యాలాటడోర్ అన్ని ఎద్దు పేర్లే. 1966లో వచ్చిన మ్యూరా ప్రపంచాన్నే షేక్ చేసింది. అక్కడి నుంచి ల్యాంబోర్గిని = సూపర్ కార్స్. కౌంటాచ్, డియాబ్లో, ముసియలాగో, అవెంటడోర్, ప్రతి కారు ఒక మృగం. ఫెరుషియో ల్యాంబోర్గిని కార్ ఇంజనీర్ కాదు, కానీ అతన్ని తక్కువ చేసిన మాటను తన బలంగా మార్చుకున్నాడు. ఒక అవమానం నిన్ను కోల్చగలదు, లేదా నిన్ను లెజెండ్ గా చేయగలదు. ఫెరుషియో రెండో దారిని ఎంచుకున్నాడు. ల్యాంబోర్గిని అంటే కేవలం కారు కాదు, అది ఆత్మగౌరవం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.